హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ మోహన్ రైట్ ఫర్ శాంతి. అండ్ ఈరోజు వచ్చేసి మనం జార్ఖండ్లో ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్నాం. సో ఈ ట్రైబల్ ఏరియా వాళ్ళ ఇల్లు, అలాగే వాళ్ళ ఫుడ్ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇదిగోండి, వీళ్ళు వచ్చేసి ఒక పట్పాని అనే ఒక విలేజ్ ఇది. సో ఈ విలేజ్లో చూడండి వీళ్ళ ఇల్లుకి చూడండి బ్లూ కలర్ ఎందుకు వేశారని అడిగాను. సో ఎందుకు వేశారని అడిగితే డిజైన్ కోసం అని చెప్పాడు వాడు. అలాగే మన కొంతమంది ఛానల్స్లో నేను చూశాను, అలాగే వాళ్ళు కూడా బ్లూ కలర్స్ ఎందుకు వేశారని అడిగితే అక్కడ ఎటువంటి అంటే అనారోగ్య సమస్యలు ఏవి కూడా రాకుండా ఉండడానికి కోసం, బ్యాక్టీరియా నుంచి వీటి నుంచి దూరంగా ఉండడం కోసం ఈ కలర్ని సెలెక్ట్ చేసుకుంటాం అని చెప్తారు. బట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు డిఫరెంట్గా డిజైన్ కోసం అని చెప్పాడు వీడు. సో చూడండి, కల్మషం లేని మనుషులు వీళ్ళు. సో మనసులో ఏది ఉంటే అదే చెప్తారు బయటికి. చూడండి, సో నేను అడిగాను మీకు దగ్గరలో ఇల్లు నాకు మీ ఇంటి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది షో చేయగలరు అంటే చూపించగలరు, ఒకసారి వీడియో చేయాలి అని అంటే మా ఇల్లు అటువైపు ఉంది, ఇక్కడ దగ్గరలో మా వాళ్ళు ఎవరు లేరు అన్నారు. సో ఫైనల్గా వాళ్ళ తాలూకు రిలేటివ్ ఒకరు కనిపించారు. సో ఆ రిలేటివ్ ఇంటికి ఇప్పుడు వెళ్తున్నాం. సో చూడండి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందని చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న అందరి ఇల్లు కూడా బ్లాక్ అండ్ బ్లూ పెయింట్ తోటే ఉన్నాయి. చూడండి, ఇంకా ఫుల్గా కంప్లీట్ కాని ఇల్లు అలా మీరు రైట్ సైడ్లో చూసారు కదా, అలా ఉన్నాయి. ఇదిగోండి, కంప్లీట్ అయిన ఇల్లు వచ్చేసి పైన పెంకులతో ఇలా బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్తో ఉన్నాయి. సో చూడండి, ఇల్లు వచ్చేసి రాళ్ళతోటి కాంపౌండ్ అనేది ఇలా క్రియేట్ చేసుకున్నారు. చూడండి, రాళ్ళు మొత్తం అవన్నీ రాళ్ళే. చూడండి, పెద్ద రాళ్ళు. అలాగే ఇంత పెద్ద అడవి మధ్యలో ఈ ఊరు అనేది, బాత్రూమ్ ఎవ్రీథింగ్ ఈజ్ నీట్ అండ్ క్లీన్, మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు. చూడండి, మన సిటీకి దగ్గరలో ఉండి కూడా మనం ఏంటంటే చెత్త చెదారాల మధ్య బ్రతుకుతున్నాం. అలాగే వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఇంటిని నీట్గా, అంత చెత్త చెదారం మధ్యలో ఉన్నా కూడా నీట్గా మెయింటైన్ చేసుకుంటారు. వీళ్ళు బాత్రూమ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత నీట్గా పెయింట్ తోటి అంత నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. సో చూడండి, ఇప్పుడు మనం అదిగోండి ఆవిడ కనిపిస్తుంది కదా, సో వీళ్ళ ఇంటికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. సో వీళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నాను. సో చూడండి గైస్, సో ఆవిడకి పర్మిషన్ అడుగుతున్నారు వాళ్ళు, చూపిద్దామని. సో ఆవిడ ఫస్ట్ ఒప్పుకోనుంది, తర్వాత ఒప్పుకుంది ఆవిడ. సో అందుకే ఇప్పుడు ఇంటి లోపలికి అనేది తీసుకెళ్ళి షో చేస్తున్నారు. అయినప్పటికీ ఆవిడ డౌట్గానే చూస్తుంది మమ్మల్ని, ఎందుకు ఇప్పుడు వీడియో ఎవరు ఏంటని అడిగింది. సో అడిగితే ఇలా యూట్యూబ్ ఛానల్ అంటే వెళ్ళదని చెప్పి, వాళ్ళకి ఈ జనరేషన్ కాబట్టి కొంతమేరకు అర్థం చేసుకున్నారు. సో అర్థం చేసుకొని వాళ్ళు చెప్తే ఆవిడ అగ్రి అయింది. సో ఇదిగోండి, ఇప్పుడు మనం వెళ్తుంది ఆవిడ ఇంట్లోకి. ఇదే ఆవిడ ఇల్లు, ఇదిగోండి కనిపిస్తుంది కదా. సో అదిగోండి, ఇప్పుడే అడిగాను, ప్రెజెంట్ అడిగాను కదా ఎందుకు ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటారంటే డిజైన్ కోసం అని చెప్పాడు వాడు. సో చాలా వీడియోస్లో నేను కూడా చూసాను ఏంటంటే ఎందుకు ఈ కలర్ అని అడిగినప్పుడు ఏంటంటే బ్యాక్టీరియా రాకుండా ఉండడం కోసం అని చెప్పారు. బట్ చూడండి, ఇంటి లోపలికి వెళ్తాము. చూడండి ఎంత నీట్గా వాళ్ళ ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుంది. చూడండి, ఫ్లోరింగ్ ఎంత నీట్గా ఎంత బాగా డిజైన్ చేసుకున్నారు. ఫ్లోరింగ్ కూడా బయట నుంచి చూస్తే ఒక నార్మల్ పెంకుటిల్లు రేకులతో ఇలా నార్మల్గా ఉంది. బట్ ఇంటి లోపలికి వెళ్తే మైండ్ బ్లోయింగ్. చూడండి, సోఫా సెట్, టేబుల్ అలాగే డెకరేట్ చేసుకొని ఉంచుకున్నారు. ఏదైనా పార్టీ ఏమైనా అయిందంటే లేదు ఎప్పుడు ఉంచుకుంటారు ఇలా అని చెప్పి అన్నారు. అదిగోండి, అవి ఎప్పుడు చేసిందంట, అది ఏదో ఫంక్షన్ ఏదైతే అప్పటి నుంచి బాగుందని చెప్పి అలా ఉంచేసుకున్నారంటే వదిలేశారంటే. ఇంకా చూడండి, అది ఒక బెడ్రూమ్. అది చూడండి, వీళ్ళు బయట నుంచి కనిపించేంత సింపుల్గా అయితే లేరు. వీళ్ళ లైఫ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది, రిచ్ లైఫ్లోనే ఉంది. ఇక్కడ అడవిలో ఉన్నా కూడా ఎంత రిచ్ లైఫ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగుంది. బయట నుంచి ఇల్లు చూస్తే చాలా నార్మల్గా ఉంది, అలాగే ఇంటి లోపలికి వెళ్తే చెప్పలేము.
అంత బాగుంది. అదిగోండి అదొక బెడ్రూమ్ అని చూపిస్తున్నాడు. అండ్ ఫస్ట్ చూసాం కదా మనం, అదొక బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ లోపల ఇంకో బెడ్రూమ్ చూడండి, డబుల్ బెడ్రూమ్. బెడ్రూమ్ లోపల ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ లైట్ లేదు ప్రజెంట్, చూడండి కరెంట్ లేదు, పవర్ కట్. సో అయితే బెడ్రూమ్ లోపల ఇంకొక బెడ్రూమ్, అది కూడా ఎంత చాలా పెద్ద స్పేస్తో చూడండి. చూడడానికి ఇంత చిన్న ఇల్లులో కనిపించిన ఆ ఇల్లు 4 బెడ్రూమ్స్తో ఉంది. ఎక్సలెంట్ కదా. చూడండి చాలా మందికి మన సిటీలో దగ్గరుండి సిటీలో ఉన్న వాళ్ళకి కూడా ఇంత మెయింటెనెన్స్ ఇంత నీట్గా ఉండవు వాళ్ళ ఇల్లు. బట్ ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉంచుకున్నారు ఇల్లు అనేది. చాలా నీట్గా ఉంచుకున్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా లైఫ్ కూడా సింప్లీగా కనిపించే చాలా మంచి లైఫ్. చూడండి బయట అంతా బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకున్నారు, చూసారా. సో ఇదండి, చాలా బాగుంది. నేనైతే ఎందుకంటే బయట నుంచి ఒకలా ఉంది, నేను లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లు మరోలా ఉంది. చూడండి ఆ గోడలు చూడండి, వాళ్ళు సొంతంగా తమ చేతులతో అవి నిర్మించుకున్న గోడలు అవి. తాపి మేస్త్రులు, కాంట్రాక్టర్లు నిర్మించినవి కాదు అవి. సో చూడండి ఎంత బాగున్నాయి కదా ఇల్లు. ఇల్లు ఏంటి, ఆ చుట్టుపక్కల చెట్లు కానీ చూడండి, ప్రశాంతమైన వాతావరణం చూడండి. సో గాయస్ ఇదండి ఈరోజు వీళ్ళు ఇక్కడ లైఫ్ స్టైల్, జార్ఖండ్లోంచి ట్రైబల్ లైఫ్ స్టైల్. సో మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము మిమ్మల్ని మీకు ఎంటర్టైన్ చేయాలి. అలాగే మీరు తెలుసుకొని ఏవైనా కొత్త ప్లేసెస్ని చూడాలంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని, సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని. లైక్ చేయడం వల్ల ఇంకా సపోర్ట్ దొరుకుతుంది.